రాజమండ్రి పేపర్ మిల్లు కార్మికుల సమస్యలు పరిష్కరించడానికి వాళ్ళ వేతనాల సవరణ చేయడానికి వైఎస్ఆర్సీపీ నాయకుడు మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా గడిచిన వారం రోజులుగా ఎదురు చూశారు ప్రభుత్వం ఏదో చేస్తుందని. అయితే ప్రభుత్వం ఈ విషయంలో పూర్తిగా విఫలమైంది. దాంతో ఇవాళ ఆమరణ దీక్షకు దిగాలని ఆయన తన ఉద్యమాన్ని ప్రారంభించారు. అయితే దాన్ని కూడా ప్రభుత్వం అడ్డుకుని ఆయన హౌస్ అరెస్ట్ చేసింది. ఏది ఏమైనా సరే పేపర్ మిల్లు కార్మికులకు సంబంధించి జక్కంపూడి రాజా తీసుకున్న ఇనిషియేషన్ ఖచ్చితంగా కార్మికుల జీవన విధానం మెరుగుపడడానికి అయితే ఉపయోగపడుతుంది. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించే అవకాశం ఉందని చెప్తున్నారు. సార్ చెప్పండి, అసలు ఆమరణ దీక్ష అనేది నిర్ణయించుకోవడానికి ప్రధానమైన కారణం ఏంటి? దానికి ముందు వారం రోజులు కూడా అక్కడ ఉండి అబ్జర్వ్ చేశారు. ప్రభుత్వం మీద ఏమైనా నెగోషియేట్ చేసిందా? ఏమైనా ఫలితం ఇస్తామని చెప్పిందా? ఏం జరిగింది? పేపర్ మిల్లో దాదాపుగా 2500 మంది పర్మనెంట్ అయితే, కాంట్రాక్ట్ అయితే వర్కర్స్ పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళ తాలూకా సమస్య గడిచినటువంటి చాలా కాలంగా మరి పదే పదే ప్రభుత్వ అధికారుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. మేనేజ్మెంట్ని చాలాసార్లు రిప్రజెంట్ చేశారు. అనేక పర్యాయాలు వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఎక్కడ ఒక సొల్యూషన్ దొరకనటువంటి పరిస్థితిలో వేరే దారి లేక ఆమరణ నిరాహార దీక్షకు కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. కానీ ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు ఒకసారి మనం గమనించినట్లయితే ఎవరైనా సరే బాధిత వర్గాల ప్రజల తరపున గొంతెత్తి మాట్లాడేటటువంటి ప్రయత్నం, ఆ ఇష్యూని ఎలివేట్ చేసి ప్రజల్లో చైతన్యాన్ని నింపేటటువంటి ప్రయత్నం ఏమాత్రం చేసినా కూడా వెంటనే ఏ రకంగా వాళ్ళని అనగదొక్కాలి, వారి మీద కేసులు పెట్టాలి, వాళ్ళ యొక్క కార్యక్రమాలని భగ్నం చేయాలనేటువంటి కార్యక్రమంలోనే ఇవాళ ప్రభుత్వం అంతా కూడా పూర్తిగా నిమగ్నం అయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఓ ప్రజాస్వామ్య పద్ధతిలో అప్పటికే గడిచినటువంటి 9వ తేదీ నాడు 14వ తేదీ వరకు సమయం ఇస్తున్నామని అప్పటికే చాలా పర్యాయాలు చెప్పడం జరిగింది. ఫైనల్గా 14వ తేదీ అని అన్నాం. 14వ తేదీ తర్వాత కూడా వాళ్ళ తాలూకా రిక్వెస్ట్ మేరకు 21వ తేదీ వరకు 2 సార్లు వాయిదా వేయడం జరిగింది. అయినప్పటికీ ఎక్కడ వాళ్ళ చలనం లేదు. సమస్య పరిష్కారాన్ని దిశగా అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి కానీ వాళ్ళ ఆలోచనలు కానీ కనిపించినటువంటి తరుణంలో వేరే దారి లేక ఆమరణ నిరాహార దీక్ష ద్వారా అయినా కార్మికులకు న్యాయం చేయాలనేటువంటి ప్రయత్నం ఏదైతే చేసామో ఇవాళ నిన్నటి రోజు రాత్రి ఒక భయాందోళనకు గురి చేస్తూ దాదాపుగా 150 మంది పైబడి పోలీసుల్ని మెన్ని దింపి అర్ధరాత్రి 2:30కి ఏదో మావోయిస్టునో లేక ఏదో టెర్రరిస్టునో లేకపోతే సంఘ విద్రోహ శక్తుల్లో తీసుకొచ్చినట్టుగా మా వాళ్ళని చాలామందిని తీసుకుని వెళ్ళి పోలీస్ స్టేషన్లో పెట్టి దాదాపుగా తెల్లవారుజామున వరకు కూడా వాళ్ళని విడిచిపెట్టకపోవడం, నన్ను కూడా బలవంతంగా తీసుకుని వచ్చి మరి ఇంటి దగ్గర విడిచిపెట్టి ఇంటి దగ్గర కూడా ఇవాళ పోలీసులను పెట్టి హౌస్ అరెస్ట్ చేస్తున్నాం, బయటికి వెళ్ళడానికి వీలు లేదనేటువంటి ఇదేదైతే చేస్తూ ఉన్నారు. ఇది ఏమాత్రం కూడా మంచి పద్ధతి కాదు. ఇవాళ భారతదేశం రాజ్యాంగం ప్రజలు స్వాతంత్రంగా స్వేచ్ఛగా బ్రతకడం, వాళ్ళ తాలూకు హక్కుల్ని అడిగేటటువంటి ఇది రాజ్యాంగంలో పొందుపరిచారు ఇవాళ అంబేద్కర్ గారు. అటువంటి రాజ్యాంగాన్ని పూర్తిగా తుంగలోకి తొక్కుతూ ఇవాళ ఏదైతే వాళ్ళ రెడ్ బుక్ రాజ్యాంగం ఉందో వాటినే ఇక్కడ అమలుపరుస్తూ ఎవరు ఏది అడగకూడదు, ప్రశ్నించకూడదు, ప్రభుత్వాన్ని బాధిత వర్గాల తరఫున మాట్లాడేటటువంటి ప్రయత్నం చేయకూడదు అనేటువంటి ధోరణిలో వెళ్తూ ఉన్నారు. ఇది ఏమాత్రం కూడా మంచి పద్ధతి కాదు. ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మీరు చెప్పినటువంటి అబద్ధపు హామీలను నమ్మి ఓట్లు వేసి ఏడాది కాలం అయినటువంటి ఇప్పటికే ఈ ఏడాది కాలంలోనే తీవ్రమైనటువంటి అసంతృప్తితో ఉన్నారు. మీరు ఇదే రకమైనటువంటి ధోరణిలో పద్ధతిలో కొనసాగితే మాత్రం ఖచ్చితంగా ఇంకా మరింత మీరు ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి వస్తుంది. ఏ ఒక్క ఈ కూటమి పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు కూడా రోడ్ల మీదకి వచ్చేటటువంటి పరిస్థితి కూడా ఉండదనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మీరు ఏదో అరచేత్తో సూర్యుడిని ఆపాలనేటువంటి ప్రయత్నం చేస్తే అంటే ఈవేళ ప్రజలలో ఉన్నటువంటి తీవ్రమైనటువంటి ఆగ్రహ ఆవేశాలని మీరు ఏదో అణచివేయాలి, ఆపేయాలి, వాటిని ఏదో రకంగా అనగదొక్కాలనేటువంటి ప్రయత్నం చేస్తే మాత్రం అది ఆగదు. మీరు తొక్కే కొద్దీ ఖచ్చితంగా మరింత ఉధృతంగా మీ మీదకి ఎగసిపడేటటువంటి పరిస్థితి ఉంటుందనేటువంటి విషయాన్ని మాత్రం దయచేసి గుర్తుపెట్టుకోండి అని చెప్పి ఇవాళ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలందరినీ కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. కార్మికులకు న్యాయం చేయనటువంటి పక్షంలో ఖచ్చితంగా అవసరమైతే మా అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, పార్టీ యంత్రాంగం అంతా కూడా ఖచ్చితంగా ఇందులోకి ఈ యొక్క కార్యక్రమంలోకి ఇంటర్వ్యూన్ అయ్యేటటువంటి కార్యక్రమం జరుగుతుంది. అవసరమైతే రాష్ట్రంలో ఉన్నటువంటి అందరి యొక్క అటెన్షన్ డ్రా చేసేటట్టుగా ఇక్కడ జరుగుతున్నటువంటి తప్పిదాన్ని, కార్మికులకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని వెలుగెత్తి చూపించేటటువంటి ప్రయత్నం కూడా ఖచ్చితంగా చేస్తా ఉన్నటువంటి మాటను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఇప్పుడు గతంలో ఎవరు చేయనట్టుగా ఒక భారీ ప్రయత్నం అయితే చేశారు పేపర్ మిల్ కార్మికుల పరిస్థితిని అయితే మార్చడానికి. ద సేమ్ టైం సంస్థ పరిస్థితిని కూడా పరిశీలించారు, కార్మికుల స్థితిగతులు కూడా అధ్యయనం చేశారు కదా. దీనికి సంబంధించి కనీసం ఏమైనా మార్పు వచ్చే అవకాశం ఉందా? ఇప్పుడు మీరు ఇంత చేసిన తర్వాత అవకాశం ఉంటుందంటారా? వేల కోట్లాది రూపాయలు కార్మికుల యొక్క శ్రమతో పేపర్ మిల్ యాజమాన్యం దోచుకుంటా ఉంది.
వాళ్ళ శ్రమకి తగినటువంటి వేతనాన్ని ఇవ్వండి అనేటువంటి న్యాయమైనటువంటి మాట. అది కూడా చట్టపరంగా ఏదైతే ఈ భారతదేశంలో పరిశ్రమలు నడిపేటటువంటి కార్మికులకి వాళ్ళకి కొన్ని చట్టాలు ఉన్నాయి, వాటిని అనుసరించి వాళ్ళకి న్యాయం చేయండి అని చెప్పి చట్టపరంగా న్యాయపరంగా ధర్మబద్ధంగా అడుగుతున్నటువంటి కోరికలను కూడా ఇవాళకి నెరవేర్చకపోవడం అనేటువంటిది బాధాకరమైనటువంటి విషయం. ఖచ్చితంగా ఇందులో ఏదైతే ప్రభుత్వం అధికారులు కానీ ప్రభుత్వ యంత్రాంగం కానీ లేకపోతే మేనేజ్మెంట్ కానీ తప్పు చేస్తూ ఉన్నారో దానికి దిగొచ్చేంత దాకా కూడా కార్మిక మిగతా ఇతర సంఘాలు కూడా కేవలం ఏదో పేపర్ మిల్ కార్మికులు మాత్రమే కాకుండా ఇతర ట్రేడ్ యూనియన్ సంఘాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అటు ఆటో యూనియన్లు కావచ్చు మిగతా ఇతర యూనియన్స్ కావచ్చు అందరినీ కూడా ఇన్వాల్వ్ చేసైనా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళ మెడలు ఉంచైనా సరే యాజమాన్యంతో కార్మికులకి ధర్మంగా అందాల్సినటువంటి ఏదైతే వేతన సవరణ ఒప్పందం కావచ్చు లేకపోతే మిగతా ఇతర సంక్షేమానికి సంబంధించి వెల్ఫేర్కి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు వాటన్నిటిని కూడా వాళ్ళ హక్కులవి సాధించుకుని తీరతాం అనేటువంటి మాటను కూడా తెలియజేస్తాం. నిన్నటి రోజు రాత్రి 2 గంటలకి 2:30కి బలవంతంగా తీసుకొచ్చేయడం జరిగింది. సో ఇప్పటికీ ఉదయం నుంచి కూడా కాస్త కొంతమంది కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరూ వస్తూ ఉన్నారు. డెఫినెట్గా కాసేపులో కూర్చుని కార్మిక సంఘాలకు సంబంధించినటువంటి పెద్దల్ని యూనియన్ నాయకుల్ని అందరినీ కూడా కూర్చోబెట్టుకుని దీని మీద మరింత ఉధృతంగా మరింత అగ్రెసివ్గా ఈ విషయంలో వెళ్ళేటట్టుగా ఒక కార్యాచరణ సిద్ధం చేసుకుని ప్రకటించడం జరుగుతుంది అనేటువంటి మాటను కూడా తెలియజేస్తాం. జగన్మోహన్ రాజు అయితే స్పష్టంగా చెప్తున్నారు, ఎట్టి పరిస్థితుల్లో పేపర్ మిల్లు కార్మికులకు న్యాయం జరిగేదాకా ఇవాళ అయితే దీక్షను భగ్నం చేయొచ్చేమో కానీ భవిష్యత్తులో తాము చేసే కార్యాచరణ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఆగేది లేదని, పేపర్ మిల్లు కార్మికులకు న్యాయం జరిగేదాకా తమ పోరాటం కొనసాగుతుందని చెప్తున్నారు. రాజమండ్రి నుంచి విజయ్ మల్లికల్ హరీష్ ఫర్ సాక్షి న్యూస్.